నమస్కారాలండి. నిన్న మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్స్ని ఇనాగరేషన్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో మరొక 99 అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈరోజు యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు మార్నింగ్ 7:30కి రాష్ట్రంలో మిగిలిన 99 అన్నా క్యాంటీన్స్ ప్రారంభమైనాయి. అంటే మొత్తం 100 అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా నిన్న ఇవాళ ప్రారంభించడం జరిగింది. 2014-19లో 203 అన్నా క్యాంటీన్స్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాటిల్లో 183 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసాం. మరొక 20 అన్నా క్యాంటీన్స్ అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్స్ని క్లోజ్ చేశారు. అసలు ఎందుకు క్లోజ్ చేశారో ఏమో కూడా తెలియదు. కేవలం 5 రూపాయలతో ప్రతి పేదవాడు చక్కగా భోంచేస్తున్నాడు. చక్కటి ఎన్విరాన్మెంట్. సో భారతదేశంలో బహుశా ఎక్కడ కూడా ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అన్నా క్యాంటీన్స్ లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎన్విరాన్మెంట్, చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి 203 అన్నా క్యాంటీన్స్ని శాంక్షన్ చేసి 183 స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. కావాల్సింటే వాళ్ళు 1 రూపాయికి ఇచ్చుండొచ్చు. మేము 5 రూపాయలు పెడితే పేదలకు సేవ చేయాలనుకుంటే 1 రూపాయికి ఇచ్చుండొచ్చు, లేదా పేరు మార్చుకొని ఉండొచ్చు. రోజుకు 2,25,000 మంది భోంచేస్తున్నారు. ప్రతిరోజు అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది. అలాంటి దాన్ని క్లోజ్ చేశారు. ఎక్కడ పెట్టి అన్నా క్యాంటీన్స్? ఎక్కడైతే పేదలు, నిరుపేదలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడ పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, అనేక మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ కూలీనాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఫిష్ మార్కెట్లో ఫిష్, మటన్ మార్కెట్లో. కూరగాయల మార్కెట్లో అయితే తెల్లవారి మార్నింగ్ వచ్చేస్తారు. మటన్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు. ఫిష్ మార్కెట్ మార్నింగ్ వచ్చేస్తారు. వాళ్ళందరూ ఇంట్లో వండుకొని తిని రావాలంటే టైం చాలదు. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం పెట్టేవి. ఎక్కడైతే కార్మికులు ఉంటారో, ఎక్కడైతే ఉదయాన్నే వర్కర్స్ అందరూ ఒక దగ్గర నుంచి పోతారు, బేల్దారి వాళ్ళు కానీ, బేల్దారి కూలీలు కానీ, ప్లంబర్స్ కానీ, అటువంటి ప్లేసుల్లో పెట్టాం. పేదవాడికి చక్కని ఎన్విరాన్మెంట్లో 5 రూపాయలతో భోజనం పెడుతుంటే దాన్ని క్లోజ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు, మా ప్రభుత్వం రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని. సో వారు చేసిన 5 సంతకాల్లో ఇదొకటి. మా శాఖ ఆదేశించారు, మీరేం చేస్తారో తెలియదు, 100 రోజుల లోపల అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయాలని. అయితే 2 నెలలు కాకముందు యాక్చువల్గా 100 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేసాం.